దసరా పండుగతో పాటు గాంధీ జయంతి కూడా రెండు ఒకే రోజు వచ్చిన నేపథ్యంలో ఇటు మాంసం విక్రయాలు జరపాలా వద్దా అనే సందిగ్ధం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నెలకొంది. ప్రజలందరికీ కూడా ఒక డౌట్ అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గాంధీ జయంతి రోజు వాస్తవంగా అయితే కూడా నాన్ వెజ్ అమ్మకాలు నిషేధం ఉంటుంది. దీనిపై కూడా అసలు విక్రయాలు చేయాలా వద్దా అనేది అటు వ్యాపారస్తుల్లోనూ ఇటు అమ్మకాలు జరుగుతాయా లేదా అనేది కూడా ప్రజల్లోనూ కూడా సందేహం నెలకొన్న నేపథ్యంలో మున్సిపల్ ఎంహెచ్ఓ డాక్టర్ యేసుబాబు గారు కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా పట్టణంలో పర్యటించి మాంసాహార దుకాణాల వద్దకు వెళ్ళి కూడా మాంసం దుకాణాల వద్దకు వెళ్ళి వారందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు అయితే ఇస్తూ ఉన్నారు. అసలు రేపు మాంసం చేపలు ఇతరత్ర విక్రయాలు ఉన్నాయా, నాన్ వెజ్ విక్రయాలు ఉన్నాయా లేవా అనేది కూడా సార్ నుండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మామూలుగా అయితే దసరా పండుగ అంటే ఒక సెంటిమెంట్గా ఉంటుంది. నాన్ వెజ్ విక్రయాలు జరుగుతూ ఉంటాయి, నాన్ వెజ్ తింటారు ఎక్కువ మంది. అట్లాగే గాంధీ జయంతి కూడా రేపే వచ్చింది. అక్టోబర్ 2వ తారీఖు అంటే గాంధీ జయంతి. ఆ రోజు ఈ విక్రయాలు అనేది కూడా పూర్తిగా నిషేధం ప్రభుత్వం తరఫున. రేపటి పరిస్థితి ఎట్లా ఉండబోతా ఉంది? రేపు గాంధీ జయంతి, దసరా పండుగ రెండు ఒకే రోజు వచ్చినందువలన సో అదొక జనాలకి కూడా ఒక డౌట్ అనేది ఉంది. సో జనరల్గా మనం గవర్నమెంట్ రూల్ ప్రకారం రేపు గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా గాంధీ గారు అహింసా మార్గంలోనే స్వాతంత్రాన్ని సంపాదించారు కాబట్టి మనం ఆయన మీద గౌరవంతో గవర్నమెంట్ రూల్ కూడా సో గాంధీ జయంతి రోజు ఎలాంటి మద్యం అమ్మకాలు కానీ మాంసం దుకాణాలు కూడా తీయకూడదు, ఎలాంటి జంతు హింస చేయకూడదు అనేది రూల్ కాబట్టి మనం రేపు మాంసం కొట్లన్నీ రేపు మూసివేయాలి, దుకాణాలన్నీ తాత్కాలికంగా ఒక రోజు వరకు మనం మూసివేయాలని వాళ్ళకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఎందుకంటే పండగ రోజు కంపల్సరీ తినాలనే రూల్ ఏం లేదు. సో మాంసం తినకుండా కూడా చాలామంది పండగ జరుపుకుంటారు. సో అతి కొద్ది మంది మాత్రమే పండగ అనేది హిందూస్ అందరూ జరుపుకుంటారు, కానీ అందరూ నాన్ వెజ్, ఇప్పుడు బ్రాహ్మిన్స్ అందరూ నాన్ వెజ్ తింటారు. సో మనకి గవర్నమెంట్ రూల్ మాత్రం యూనివర్సల్ రూల్, అది గాంధీ జయంతి రోజు మనం మాంసం జంతు హింస అనేది, జంతు వధ అనేది చేయకూడదు, ఈ మద్యం విక్రయాలు కూడా ఆపాలనేది రూల్ కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకొని ఈ మాంసం దుకాణాలు రేపటి వరకు మూసివేయాలని. ఇప్పుడు వ్యాపారస్తుల నుంచి రేపు మీరు ఉదయం నుంచి కూడా అన్ని షాపులకు వెళ్తా ఉన్నారు, చెప్తా ఉన్నారు. వ్యాపారస్తుల నుంచి ఎట్లా ఉంది రెస్పాన్స్? రేపు మార్నింగ్ నుంచి మా మున్సిపల్ సిబ్బంది ఈ షాపులు తిరుగుతూ ఉంటారు. ఎక్కడైనా షాపులు తీస్తే వాళ్ళకి జరిమానాలు విధించడం కూడా జరుగుతుంది. సో అందుకని మీరందరూ ఈ మా మున్సిపాలిటీ రిక్వెస్ట్ గవర్నమెంట్ తరఫు నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, రేపటి వరకు ఎలాంటి మాంసం దుకాణాలు సో తెరవద్దని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇటు మాంసం నాన్ వెజ్ షాపులతో పాటు హోటల్స్కి సంబంధించి వాటి పరిస్థితి ఏంటండి? ఇప్పుడు రెస్టారెంట్లు, నాన్ వెజ్ రెస్టారెంట్లు ఉంటాయి, వాటికి కూడా ఇటువంటి ఆదేశాలే ఉంటాయా? హోటల్స్, రెస్టారెంట్కి కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. సో మాంసం దుకాణాలు మూసివేయమన్నామంటే ఆటోమేటిక్గా మాంసం రేపటి వరకు బంద్ చేయమనే కదా. సో హోటల్కి, దుకాణాలు, రెస్టారెంట్లు అయినా ఇలాంటి రూలే మేము పాస్ చేస్తాం. ఖచ్చితంగా చూసుకుంటే రేపు గాంధీ జయంతి అనేది కూడా ఎంతో పవిత్రమైంది. మహాత్మా గాంధీ ఎంతో అహింస ఆయుధంగా కూడా స్వాతంత్రం తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో కూడా ఎటువంటి మాంసం విక్రయాలు, మాంసం వ్యాపారాలు కూడా చేయొద్దు. అట్లాగే ఎటువంటి షాపులు తెరిచినా కూడా వాటన్నిటికీ కూడా రేపు ఉదయం నుంచి సిబ్బంది ఫీల్డ్లో ఉండి కూడా తెరిచిన మాంసం దుకాణాలను కూడా పెనాల్టీలు వేయటం కూడా అట్లాంటివి చేస్తూ ఉంటామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇటు మాంసం దుకాణాలతో పాటు మాంసం షాపులతో పాటు రెస్టారెంట్లు కూడా, నాన్ వెజ్ రెస్టారెంట్లు కూడా ఖచ్చితంగా మూసివేయాలని చెప్పి కూడా ఎంహెచ్ఓ గారు చెప్తా ఉన్నారు. అట్లాగే పండుగ అనేది కూడా ఎంతో పవిత్రమైన పండుగని, అందరూ నాన్ వెజ్ తినాలని లేదు, ముఖ్యంగా నిబంధనలు పాటించాలి. ప్రభుత్వం నిబంధనలు పాటిస్తూ కూడా అక్టోబర్ 2వ తేదీ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నాన్ వెజ్ విక్రయాలు కూడా జరపకుండా పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇచ్చినట్టు కూడా ఎంహెచ్ఓ గారు చెప్తా ఉన్న పరిస్థితి. కెమెరామెన్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి.